24 గంటలు గడిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఇది రెయిన్ అలర్ట్ కాదు, రిజల్ట్ అలర్ట్. నిజంగా ఇప్పుడు అందరూ వర్షాలు పడతాయా, ఎండలు మండిపోతున్నాయా, దీని గురించి ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రం సేఫ్గా ఉంటుంది, ఎవరు అధికారం రాకుండా ప్రతిపక్షంలో ఉంటే రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు, విధ్వంసాలు, దాడులు ఇవన్నీ చూడాల్సి వస్తుంది. ఈ టెన్షన్ అయితే కనిపిస్తోంది చాలా స్పష్టంగా. అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేసిన, భద్రతాపరమైన నిర్ణయాలు తీసుకున్న, చర్యలు తీసుకుంటున్నా అవి తప్పవు అనే సంకేతాలు అయితే గత కొద్ది రోజులుగా పోలింగ్ జరిగిన మరుసటి రోజు నుంచే పల్నాడు కానీ రాయలసీమ ప్రాంతాల్లో కానీ మొదలైపోయినాయి. అది నిజంగా ఇప్పుడు పెరుగుతాయా, కంటిన్యూ అవుతాయా, లేదంటే వాటిని అరికట్టే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు ఈసీ అధీనంలో ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకుంటే కంట్రోల్ అవుతాయా, కామన్గా వాటిని చూడాల్సిన పరిస్థితి ఉంటుందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ అలర్ట్ అయితే కనిపిస్తోంది, ఈ భయం కూడా కనిపిస్తోంది. గత ఎన్నికలకి 2024 ఎన్నికలకి ఇదే ఒక అతిపెద్ద మేజర్ డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. ఎందుకు నిజంగా ఆ పరిస్థితి ఉండొచ్చా? నాయకుల రెచ్చగొట్టుడు చర్యల వల్లనే జరిగింది. ఇప్పుడు రెడ్ డైరీలు, అంతు చూస్తాం అనేటటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటాలు, ఇవి ఇప్పుడు ప్రధానమైనటువంటి కారణం. ధైర్యం వచ్చేసింది. మీరు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంతగా మీకు వాల్యూ ఉంటుంది, మీకు పోస్టులు వస్తాయి అన్నప్పుడు ఇప్పుడు ఎవడు మనం 4 కేసులు ఎక్కువ పెట్టించుకుందాం అనుకుంటున్నాడు, కేసులు వదిలించుకుందాం అనుకోవట్లేదు. లేకపోతే ఎప్పుడు 2006 తర్వాతన మళ్ళీ రాల గొడవలు. నేను అబ్జర్వ్ చేసింది 2006. 2004 చూశాను నేను, 2006 చూశాను. 2004లో కూడా ఇంత ఘర్షణ జరగల. 2006లో మాత్రమే జరిగినాయి. ఏది ఇవి మనం స్థానిక ఎన్నికలు, ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలు. అప్పుడే ఓ రకంగా టర్నింగ్ పాలిటిక్స్. అంటే 10 ఏళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉండి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సందర్భం కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మాకు స్వేచ్ఛనివ్వండి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆ తర్వాతన 2006 తర్వాతన మళ్ళీ పెద్దగా హడావిడి జరగల. 2019లో కోడెల శివప్రసాద్ మీద చిన్న సంఘటన, లాంటి 2006తో లాస్ట్. 2009లో లేదు, 2014లో లేదు, 19లో మన కూడా బాంబులు ఇస్తున్నట్టున్నారు కదా. అప్పుడు కోడెల శివప్రసాద్ ఆయన వచ్చినప్పుడు తరిగి కొట్టడం, ఇవన్నీ బాంబులు కాదు, ఆ రోజు బాంబులు కాదు, కొట్టారు. ఆయన ఒక పోలింగ్ బూత్ లోకి వెళ్ళిపోయి బయటికి రాకుండా కూర్చునిపోయాడు, తలుపేసేసి కూర్చునేటప్పటికి వాళ్ళందరూ ఏం జరుగుతోందంటే సమాధానం చెప్పలే. అప్పుడు తలుపులు పగలగొట్టి ఆయన కొట్టారనమాట. జరిగింది అది. అప్పుడు మొన్న మాత్రం మామూలు వేసారు. మొన్నటిసారి అదే అంటుంది. 2006 తర్వాత మళ్ళీ మొన్ననే నేను దాడులు 2006లో బాంబులు వేసినప్పుడు చూసా నేను. అంతకుముందు ప్రతి ఎలక్షన్ లో గొడవలు జరిగాయి. మా బెజవాడలోనే కొట్టుకు చచ్చేవాళ్ళు చూసా నేను. 94 చూశాను, 96లో మళ్ళీ ఎంపీ ఎలక్షన్ జరిగినాయి కదా, అప్పుడు చూసాను. 98 చూసా, 99 చూసా. అయితే భారీ ఘర్షణలు మాత్రం 2006 అప్పుడు చూసా, బాంబు దాడులు ఇట్లాంటివన్నీ కూడా. ఎందుకంటే ప్రత్యక్షంగా ఫీల్డ్లోకి వెళ్ళి అటు చూడటం. అంటే నాకు అప్పట్లో నా ఊరు వరకు చూసుకునేవాడిని. తర్వాత నా TV9 ఇటట్లప్పుడు ఇతర ప్రాంతాలు కూడా, అంటే నేను తేజాలో ఉన్నప్పుడు కూడా బాంబులు జరిగినాయి. కుంకలగుంట, పల్నాడు ఏరియాలో నేను బాంబులు వేసిన చోటుకి వెళ్ళి వచ్చినాయి ఉన్నాయి తేజాలో ఉన్నప్పుడు కూడా. అప్పుడు కూడా బాంబులు చూసాం. హైయెస్ట్ బాంబు అటాక్స్ 2006లో చూసాను. అంతకుముందు బాంబులు కాంగ్రెస్ తెలుగుదేశంల మధ్యన ఉన్న, తెలుగుదేశం పవర్లో ఉండేది, కాంగ్రెస్ వాళ్ళు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయిన వాళ్ళు దాడులకు పాల్పడ్డటువంటి సంఘటనలు ఉన్నాయి. 2006 తర్వాత మాత్రం కాంగ్రెస్ వాళ్ళు రెచ్చిపోయి దాడులు చేశారు. ఈ దఫా తెలుగుదేశం వాళ్ళు రెచ్చిపోయి దాడులు చేయడానికి సిద్ధపడుతున్నారు. అది పల్నాడులో చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. రాయలసీమలో అంటే ఫ్యాక్షన్ ప్రాంతం, గొడవలు, దాడులు ఉంటాయని అనుకుంటారు. పల్నాడులో ఈ మధ్యన ఎక్కువ దాడులు జరగడం, ఇప్పుడు కూడా పల్నాడుకి ఎక్కువ థ్రెట్, పల్నాడు ప్రజలకి. బికాజ్ ఆఫ్ అమరావతి ముడిపడి ఉందనా, అమరావతి ప్రాంతం ముడిపడి ఉందనా, లేదంటే నిజంగా పార్టీల మధ్య తగాదాలు, గత వివాదాల కారణం? గత వివాదాలే కారణం. అమరావతికి దానికి సంబంధం ఏం లేదు. అక్కడ జరుగుతున్నది ఏంటంటే స్థానిక నాయక పోరు అన్నటువంటిది మరోసారి పెరిగింది. వాస్తవంగా ఇది ఎట్లుంటుందంటే, ఒక రౌడీ నాయకుడు చెప్పిన లెక్క, తమ వెనకాల ఒక 100 వెహికల్స్ తిరుగుతుంటే తమను హీరోలాగా చూస్తారు జనం. మామూలుగా లుంగి కట్టుకుని వెళ్ళిపోతే నాయకుడిగా అసలు ట్రీట్ చేయరు. కాన్వాయ్ కనిపించాలి, గంభీరంగా కనిపించాలి, అనిపించుకోవాలి. ఈ రాయలసీమలో దరిద్రమైనది, పల్నాడులో దరిద్రమైన, ఆ దరిద్రంలోకి వీళ్ళు వెళ్తారు. అట్లాంటి వాటిని ప్రజలు ఒప్పుకోక
మంచోళ్ళు కావాలని కోడల్ని కాసు కుటుంబాలని ఇద్దరిని వద్దనుకున్నారు అక్కడ ప్రజలు. ఎందుకంటే అసలు నాయకుడు చేసేది ఏముండదు. ఆడి కింద ఉండేటటువంటి వాళ్ళు షాపుల దగ్గరికి వెళ్ళి మా నాయకుడు పుట్టినరోజు, మా నాయకుడు పెళ్లి రోజు, చచ్చిన రోజు ఇట్లాంటిది ఏదో ఒకటి చెప్పి డబ్బులు వసూలు చేయడాలు, మంచిగా వ్యాపారం బాగుపడుతుంటే పక్కనోడిని తీసుకెళ్ళి వాళ్ళ మీద రెచ్చగొట్టి చేయడాలు. ఇక అసలు మనకంటూ సెక్యూరిటీ ఏమి ఉండదు. 24 గంటలు థ్రెట్టే, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి. సంపాదించుకున్నావు దోచుకుంటారు, వాళ్ళు ఇచ్చేయాలంతే. పొలాలు లాక్కుంటారు, ఆస్తులు లాక్కుంటారు, అరాచకం చేస్తుంటారు దరిద్రులు. ఈ దరిద్రులు ఇక్కడ సంపాదించుకున్న దాంతో అక్కడ కార్లు పెడుతుంటారు, స్వీట్లు పెడుతుంటారు, పండగలు చేస్తుంటారు. కాబట్టి ఆ నాయకులు వీళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఈ హింస తట్టుకోలేనటువంటి వాళ్ళందరూ కూడా ఆ రౌడీ నాయకులు ఓడించారు. కోడెల శివప్రసాద్ని ఓడించారు, కాసుని ఓడించారు. అలాంటి గొడవల పాల్పడనటువంటి డాక్టర్ అరవింద్ బాబు, డాక్టర్ గోపిరెడ్డి లాంటి వాళ్ళని చక్కటి వైద్యులు ఒకప్పుడు పల్నాడు ఫ్యాక్షనిజం తట్టుకోలేక డాక్టర్ కోడెల శివప్రసాద్ని గెలిపించారు. చివరికి ఆ డాక్టర్ కోడెల శివప్రసాద్ తర్వాత ఫ్యాక్షనిస్ట్గా మారితే అలాంటి బాధ నుంచి వద్దని మళ్ళీ కాసు మహేష్ రెడ్డిని తీసుకొస్తే మళ్ళీ ఇతను అదే రూటు పడితే చివరికి డాక్టర్ గోపిరెడ్డి లాంటి వాళ్ళని, అసలు ఆ కుటుంబాలతో సంబంధం లేని ఇద్దరిని డాక్టర్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఆ రౌడీలు వీళ్ళకి అవసరం అయ్యాక మళ్ళీ ఇప్పుడు వాళ్ళ వెనకాల వీళ్ళు లీగల్ సపోర్ట్ చేయాలి, ఫుడ్ సపోర్ట్ చేయాలి, డబ్బులు సపోర్ట్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే వీళ్ళు ఎక్కడో చోట్ల చేయాలిగా, మళ్ళీ దోచుకురావాలిగా, మళ్ళీ భూ కబ్జాలు చేయాలిగా, మళ్ళీ గన్లు అమ్ముకోవాలిగా, ఇసుక అమ్ముకోవాలిగా, సంపాదించుకోవాలి. అంటే ఇక మళ్ళీ అరాచకాలు ప్రోత్సహించాల్సిందే ముఠాలని. ఇప్పుడు ఆ ముఠాల వైపుకి తీసుకొచ్చారు కల్చర్. ముఠా ఎప్పుడైతే వచ్చిందో 2 వైపులా కత్తులు ఉంటాయి, 2 వైపులా బాంబులు ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఆ స్టేజ్ పల్నాడులో వచ్చింది. కానీ టిల్ నౌ రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఈ పార్టీ వస్తే సేఫ్ జోను, ఈ పార్టీ వస్తేనే థ్రెట్ అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? నాయకులు నోళ్లు మూసుకుని తమ కింద స్థాయి వాళ్ళని కంట్రోల్ చేస్తే ఉంటదండి. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే గత ఏడాది నుండి రెచ్చగొట్టుడు చర్యలు జరుగుతున్నాయి. అంటే బోత్ అంటే ఫస్ట్ రెచ్చగొట్టింది లోకేష్, ఎర్ర డైరీ, ఎంతమంది కేసులు ఉంటాయి అంతమందిని చూసుకుంటారు. అంటే ఎన్నికలకు ముందు అనుకోవచ్చు, ఎన్నికలకు ముందు వాళ్ళు ఓటింగ్ కోసం వాళ్ళు భయపెట్టే, ఫలితాలు వచ్చిన తర్వాత ప్రజలు తీర్పు ఇచ్చేసిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుందా అనేది. ఇప్పుడు అది గొడవలకి సృష్టించినటువంటి వాడు రేపు ఆగుతాడా? ఎందుకు ఆగుతాడు వాడు? ఆ ధైర్యంతోనే ఇప్పుడు గొడవలకి దిగినోడు రేపు ఆగుతాడా? బేసిక్ గా రెచ్చిపోడా? ఇప్పుడు పుట్టలో పాముని కెలకూడదు, కెలికాక అది బుస పెట్టదు, కాటేస్తానికే చూస్తుంది, వెంటాడుతుంది. ఒకసారి వెంటాడాక అవతలోడు ఏం చేయాలి? పారిపోయి ఎన్ని రోజులు దాక్కుంటాడు? అదేదో ఒక సామెత ఉంది కదా, గదిలో పెట్టి కొడితే పిల్లైనా పుల్లాగా. అట్లాంటిది పద్దాక తనులు తింటున్నారు అనుకోండి, అప్పుడు యువతల నాయకుడు కాపాడుకోవడానికి ఊరుకుంటాడా? మళ్ళీ యువతలోడు సపోర్ట్ చేస్తాడు, అప్పుడు వీడు అవతలోడిని ఊరుకుంటాడా? హింసకి అగ్రనాయకత్వాలు నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా. 1995 ముందు ఫ్యాక్షనిజం రౌడీయిజాన్ని ఎన్టీ రామారావు ప్రోత్సహించారు, కాంగ్రెస్ ప్రోత్సహించింది, ఏ ముఖ్యమంత్రులు ఉన్నా. 95లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఫ్యాక్షనిజం రౌడీయిజాన్ని అణచి పడేశారు, మంచి పోలీసు అధికారులు పెట్టి. దాన్ని రాజశేఖర రెడ్డి కొనసాగిస్తూ శాశ్వత ముగింపుగా ఇద్దరి మధ్యన సామరస్యపూర్వక సంబంధాలు నేర్పి సెటిల్మెంట్ చేసేసాడు, శాంతి ఒప్పందాలు చేసేసాడు ఫ్యాక్షనిస్టులకి, ఇరుపక్షాలకి కూడా. అయిపోయింది అనుకున్న రావణ కాష్టాన్ని మళ్ళీ ఇప్పుడు రగిలించారు. ఈ రగిలించిందే చాలా ప్రమాదకరమైనటువంటి రగిలింపు ఇది ఎప్పుడు ఆడుతుందో తెలియదు. ఎన్నికలకు ముందు ఫలితాల సమయంలో పోలింగ్ టైంలో ఏదో ఈవీఎం ధ్వంసం చేశారనో దాడులు చేశారంటే ఓకే, దానికి ఏదో రీజన్ ఉంది, రకరకాల కారణాలు చెప్పారు. రేపు పొద్దున ఫలితాల తర్వాత కూడా ఇవి రిపీట్ అయితే ఏదో ఒక సున్నితమైన అంశం అయితే ఒక లైన్ అయితే ఉంటుంది అనేది ఏంటది, ఎలా చూడాలి? నిజంగా వైసీపీ ఓడిపోయినా ఈ థ్రెట్ ఉంటుంది అంటున్నారు, ఒకవేళ టీడీపీ ఓడిపోయినా ఈ థ్రెట్ ఉంటుంది అంటున్నారు. ఎందుకు ఉంటుంది? అదే నాయకులు ప్రోత్సహించడం వల్ల. నాయకులు ఆపాలి. అంటే ఓడిపోయితే చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా, ఇప్పుడు జగన్ క్రిందసారి ఎన్నికయ్యాక ఎవరిని ఫ్యాక్షనిజం చేయనిలా, వీళ్ళు చెప్తారు చేయించాడు. అక్కడక్కడ సంఘటనలు కుటుంబాల మధ్యన ఘర్షణని ఫ్యాక్షన్ ఘర్షణల కిందకు చూపించే ప్రయత్నం చేశారు అరాచకం. పార్టీ పరమైన ప్రోత్సాహం ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డిలు, జగను ఫ్యాక్షనిస్టుల ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాడు కానీ వ్యక్తిగత దాడులకు ప్రోత్సహించాలి. లేకపోతే కేతిరెడ్డులు ఇవన్నీ మామూలుగా ఊరుకునే బ్యాచీలా, పెద్దిరెడ్లు వీళ్ళందరూ ఆర్థిక మూలాలు, ఆర్థిక మూలాలు దెబ్బతీశాడు జగన్.
అది ఒప్పుకుంటా నేను. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు, ఉమ్, జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ బిజినెస్ ఏంటి, ఉమ్, ఆ ఏరియాలో గనుల్లో వాటా కావాలి, ఉమ్, ఆ గనులలో లారీలో లోడింగ్ సప్లై అవుతుంది కదా, ఉమ్, ఆ లారీలన్నీ వాళ్ళవి అయి ఉండాలి, ఉమ్, వాళ్ళ లారీలే పెట్టుకోవాలి. ఉమ్, అంటే లారీ కిరాయి కూడా వాళ్ళకే రావాలి. ఉమ్, రోజుకి 10 ట్రిప్పులు వేస్తే ఉమ్, 10,000 రూపాయలు వస్తున్నది. ఇలా ఉమ్, ఖర్చు అయ్యేది 3,000 7,000 మిగలట్లా. ఉమ్, ఈ స్థాయిలో సంపాదన ఉండేది. ఉమ్, ఈయన వచ్చాక ఏం చేశాడు, అది ఉమ్, జగన్ వచ్చాక అక్కడే ఉన్న కేతిరెడ్డి ఏం చేశాడు, ఉమ్, ఇది పెద్దారెడ్డి ఇది ఉన్నది కదా ఆయన, ఉమ్, ఏం చేశాడు ఆయన, అది బయట వాళ్ళందరికి ఇచ్చాడు. ఉమ్, అందులో వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, ఉమ్, దాని మూలంగా ఆర్థిక మూలం దెబ్బతింది. ఉమ్, అట్లాంటి ఆర్థిక మూలాలు దెబ్బతీయడం జగన్ చేశాడు. ఉమ్, ఇప్పుడు అట్లా కావట్లా, ఉమ్, ఫిజికల్ అటాకింగ్ వైపుకి తీసుకెళ్లారు. ఇప్పుడు అవును. పల్నాడులో బిగినైంది, తాడిపత్రిలో బిగినైంది ఫిజికల్ అటాక్. ఉమ్, ఫిజికల్ అటాక్ అనేది ఎప్పుడూ ప్రమాదకరమే. ఉమ్, ఒక్కసారి అది బిగిన్ అయ్యాక ముందు ఇక్కడ ఆడాలతో తలనొప్పి ఎక్కువ. ఉమ్, అవతలోడు దాడి చేసిన తర్వాత ఇప్పుడు దెబ్బతిన్నోడిని ఉమ్, ఆడాళ్ళు రెచ్చగొడతారు అక్కడ. ఉమ్, నువ్వు మగాడివి కాదా, అడుచు కొడితే ఏం బీకేవంట ఉమ్, అని. ఉమ్, వీళ్ళతోనే కాపురం రోజు ఇంట్లో కూర్చుని అదే అవును. పక్కనింటి ఆడవాళ్ళు కూడా ఎక్కిరిస్తారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతీకార దాడులు, కక్షపూరిత కుట్రలు రెండు పార్టీల్లో చూసే అవకాశం ఉందా? తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు గనక మళ్ళీ పాత చంద్రబాబులా కంట్రోల్ చేస్తే వెంటనే అవుతుంది. ఉమ్, లేదు లోకేష్ ఆలోచన మొన్న చెప్పినట్టుగా గనక ఇక లేదా ప్రత్యర్థి పార్టీ వాళ్ళందరినీ లేపేయాలా, ప్రత్యర్థి పార్టీ నిర్వీర్యం చేయాలనే రూట్లో కనుక మేము వెళ్తాం, మీరు వదిలేయండి మమ్మల్ని అంటే వాళ్ళ అధికారంలోకి వస్తే ఆ, అని గనక వీళ్ళు గనక అనధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనుకోండి, అరాచకం జరుగుతుంది. అంటే ఆ టైప్ ఆఫ్ వేధింపులు డిఫరెంట్ గా ఉంటాయా? అంటే అధికారంలోకి వస్తే కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయించడం ఇలాగా, లేదంటే ఇప్పుడు జరుగుతున్న ఈ తరహా దాడులు ఉంటాయని అడిగేది. దాడులు ఉంటే దాడుల తర్వాత కేసులు కూడా దాడులు చేయించుకున్న వాళ్ళ మీదనే ఉంటాయి. ఇప్పుడు మనం జరగలే, తన్నులు తిన్న వాళ్ళ మీదనే కేసులు పెట్టారు. ఏడో బెంగళూరులో ఉన్నటువంటి వాడి మీద కూడా కేసు పెడతారు. ఇక్కడ మీకు పల్నాడు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, నేను మొట్టమొదటి నుండి చెప్తున్నా, ఈ రాజకీయ ట్రాప్ లో పడి నాశనం అవుతున్నారన్నది నేను 2 ఏళ్ల నుంచి చెప్తున్నా. నాశనం అవ్వబాకండి మళ్ళీ అని. ఎందుకు అంటే నేను అక్కడ చూసా, ఆ కుర్రోళ్ళని చూసా. అక్కడ చివరికి వీళ్ళు చేసుకునే పని ఏంటయ్యా అంటే కార్లు అద్దెలకి ఇచ్చుకోవడం, కారు డ్రైవింగ్లు చేయడాలు, ఏదో ఒక ఆఫీసులో పని చేసుకోవడాలు, తల వంచుకు బ్రతకాల్సి వస్తుంది అక్కడ. సొంత ఊళ్ళో 10 ఎకరాలు 25 ఎకరాలు ఉన్నోడు కూడా అక్కడికి వెళ్ళి బతుకుతాడు గతి లేక. ఇక్కడ ఉంటే ఏదో ఒక కేసులో పెడతారు, మళ్ళీ ఊళ్ళు ఖాళీ అవుతాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పా, గతంలో పరిస్థితి నేనే స్టోరీలు చేశా. తేజ టీవీలో ఉన్నప్పుడు ఇదండి సంగతికి స్టోరీలు చేశా. తర్వాత నా TV9కి 30 Minutesకి స్టోరీలు చేశా. వాటిట్లో ప్రధానమైన అంశం ఏంటంటే, ఒక ఊర్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవడం, వాళ్ళ పొలాలన్నీ నిండిపోతే వాళ్ళ ఇళ్ళన్నీ పాడుపడ్డట్టు ఉంటాయి. మళ్ళీ గవర్నమెంట్ ఏడాది అధికారంలోకి రాగానే వాళ్ళు వస్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు. ఇలాంటి దరిద్రం దాదాపుగా 2004-2009 దాకా సాగింది, 2004-2006 దాకా. ఆ తర్వాత నుంచి ఎవడు పని ఆడు అన్నట్టుగా వదిలేశారు, కంట్రోల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నిన్న చూసా నేను, ఊళ్ళో వదిలిపోవడం అన్నటువంటి ఈ పరిస్థితి చాలా ప్రమాదకరం. మేజర్ పాయింట్ ఇక్కడ, ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే బాబు గారు మళ్ళీ సీఎం అయితే, మేజర్ పాయింట్ టార్గెట్ జగన్. ఎందుకంటే చివరి నిమిషం ఏంటి, లాస్ట్ ఇయర్లో బాబు గారిని అరెస్ట్ చేయించారు, లోపల పెట్టారు. అది ఎవరో ఏదనుకున్నా స్కిల్ డెవలప్మెంట్ ఇంకోటి జగనే చేయించాడు, ఆయన ప్రతీకార కక్ష తీర్చుకున్నాడు అనేది. ఇప్పుడు అటువంటి దాన్ని రిపీట్ అవుతుందా? జగన్కి ఎంతవరకు థ్రెట్, ఎంతవరకు టార్గెట్ అధికారికంగా కానీ, లేదంటే ఆయన మళ్ళీ బెయిల్ రద్దు చేస్తారు, జైలు పంపుతారు, రకరకాలు ఉన్నాయి. ఆ సీన్ అని మనం చూడబోతాం. పాత కేసుల్లో బెయిల్ రద్దు చేసి జగన్ని జైలుకి పంపించడం వీళ్ళ వల్ల కాదు. అయితే ఇక్కడ కేంద్రం సపోర్ట్ కూడా చూడాలి. ఏదున్నా సరే దాంట్లో కేంద్రం అట్లా సపోర్ట్ చేస్తే కేజ్రీవాల్కి సంబంధించి బెయిల్ ఎట్ వస్తుంది మొన్న ప్రాక్టికల్గా. కోర్టులు వచ్చినా బెయిల్ వచ్చినా కొన్ని రోజులు అయితే ఆయన జైల్లో పెట్టారు, ఇప్పుడు చంద్రబాబు బయటకు వస్తే ఏం ఆపగలిగారంటే అదే అంటున్నాను. అంటే ఇన్ని రోజులు ఒక 52 రోజులు అయితే ఈయన పెట్టగలిగాడు, అలాగే ఆయన కొన్ని రోజులు పెట్టగలిగారు. ఇంకా పాత కేసు రాదు అంటున్నా నేను, పాత కేసు ద్వారా ఉండదు. అయితే గీతే పాత కేసు వేగంగా దర్యాప్తు పూర్తి చేయించి శిక్ష పడేలా చేయొచ్చు, వేగంగా దర్యాప్తు పూర్తి చేయించి కోర్టులో, అది ఒకటి ఉండొచ్చు. అప్పుడు శాశ్వతంగా పార్టీని దెబ్బతీసేయడం అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. లేదు కొత్త కేసులు పెడతారు నాకు తెలిసి.
జగన్ మీదనే ఇప్పుడు జగన్ చేసిన పథకాల మీద ఏదో ఒక వంక పెట్టి కేసులు పెడతారు, జైల్లో పెట్టచ్చు. ఈ ఎక్కువ కాలం ఉండవు, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు కేసు సాక్ష్యం అన్నిట్లో తొందరగా వేలు వచ్చేస్తాయి దీన్ని అడ్డు పెట్టుకుంటేనే. అవును, అదే పెట్టుకుని వస్తారు రేపు పొద్దున. రైట్, చూద్దాం. ఫలితాలతో పాటు తర్వాత వచ్చే ఒక అలర్ట్, రిజల్ట్ అలర్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి అది ఏం జరుగుతుంది, నిజంగా ఎటువంటి విధ్వంసాలు చూస్తాం, ఎటువంటి దాడులు చూస్తాం, లేదు ప్రీ ప్లాన్డ్గా ఉందా, అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారా వాటిని అన్నింటినీ కంట్రోల్ చేయడానికి. చూద్దాం రేపు 4వ తేదీ తర్వాత నుంచి 5వ తేదీ నుంచి ఏం జరుగుద్ది అనేది వేచి చూడాలి.